ఈరోజు మళ్ళీ సలార్ సినిమా చూడడానికి వెళ్తున్నాను. సెకండ్ టైం ఎలా ఉంటుందని. అండ్ ఈ ప్లేస్కి నేను మళ్ళీ ఫస్ట్ టైం వెళ్తున్నాను. సో అక్కడ జస్ట్ కొన్ని షార్ట్స్ వేసి ఇంకా మీకు రివ్యూ చెప్తాను, సలార్ రివ్యూ. ఓకే, ఇది నా ఫస్ట్ టైం అనమాట ఈ మాల్కి రావడం. సో ఎలా ఉంటుందో మొత్తం లోపలికి వెళ్ళి చూద్దాం. ఈరోజు మళ్ళీ సలార్ సెకండ్ టైం చూడబోతున్నా. నేను ఆల్రెడీ చూసాను అనమాట, సినిమా బేవచ్చంగా ఉంది, ఇంకోసారి చూద్దాం. సో ఇది డాల్బీ అట్మాస్ అనమాట, నేను నార్మల్ థియేటర్లో చూసా. సో ఎలా ఉంటుందో చూద్దాం ఈరోజు అనమాట. చూడడానికి ఇలా ఉందన్నమాట. ఇంకా థియేటర్ లోపల ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, బాగుంది, మొత్తం లోపలంతా బాగుంది అనమాట. ఇంకా స్క్రీన్ ఎంత పెద్దగా ఉంటుంది, డాల్బీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో అవన్నీ చూసి చెప్తాను అనమాట. ఓకే, సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ కొత్త వీడియోతో వచ్చాను. ఈరోజు మొన్న మీకు వీడియో చేసి చూపిస్తాను కదా. సో సలార్ మూవీ చూసా రీసెంట్గా. సో సెకండ్ టైం చూసాను అనమాట. ఒకసారి చూసాను కానీ సరే ఇంకొకసారి చూద్దామని ముందే బుక్ చేస్తాను. సెకండ్ టైం చూడాలని బుక్ చేయలేదు. సో ఏం చేశానంటే సెకండ్ టైం ఇంకొకసారి చూద్దాం, ఫస్ట్ టైం చూసినా కూడా ఇంకోసారి చూద్దాం. ఫస్ట్ టైం చూసినప్పుడు నార్మల్ థియేటర్లో చూసాను అనమాట. సెకండ్ టైం డాల్బీ అట్మాస్లో చూసాను. సో దాని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందని, డాల్బీ అట్మాస్లో మనకి ఎలా ఉంటుందని చెప్పి అక్కడ చూసాను అనమాట. సో డాల్బీ అట్మాస్లో ఎలా ఉంది, నార్మల్ థియేటర్ ఎలా ఉంది, ఇంకా మూవీ ఎలా ఉంది, ఇవన్నీ ఈరోజు చెప్తాను. సో ఫస్ట్ డే చూసినప్పుడు అయితే, ఫస్ట్ డే ఆబ్వియస్లీ ఫ్యాన్స్ గోల్ గట్టిగా ఉంటుంది కదా. సో ఆ రోజు ఏమైందంటే పొద్దున్నే షో 7:30కి అనమాట వెళ్ళా, థియేటర్కి వెళ్ళా. థియేటర్ ఒక 200 మీటర్స్ 300 మీటర్స్ డిస్టెన్స్లో ఉంది. అంటే పక్క థియేటర్లో ఆల్రెడీ పక్క థియేటర్ కూడా సేమ్ మూవీ రన్ అవుతుంది. ఇందులో కూడా సలార్ వేరే మూవీస్ రన్ అవుతుంది. బట్ సలార్కే 2 థియేటర్లో షోస్ ఇచ్చారనమాట. సో ఏమైందంటే ఆ పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ షో 4 షో అయిపోద్ది కదా, వాళ్ళు వచ్చేస్తున్నారు బయటికి. వస్తుంటే ఆ 500 మీటర్స్ నేను ఈ పక్కన థియేటర్ నుంచి నేను పక్క థియేటర్కి వెళ్ళడానికి నాకు మినిమం ఒక 10 మినిట్స్ పట్టింది. మీరు నమ్ముతారో లేదో, అంత ట్రాఫిక్ ఉంది ఆ రోజు. అసలు సందుల్లో అంత ట్రాఫిక్ ఉండదు, కానీ ఆ రోజు అంత ట్రాఫిక్ ఉంది. ఏంటంటే బయటికి వెళ్ళేవాళ్ళు, తిరిగేవాళ్ళు, ప్లస్ ఏంటంటే ఆఫీసులకి వెళ్ళేవాళ్ళు అందరూ ఉన్నారనమాట. పైగా ఎక్కువ క్రౌడ్ అంతా థియేటర్ల మీద వచ్చింది ఆ రోజు. బాహుబలి తర్వాత మళ్ళీ ఇంత క్రేజ్ వచ్చిందనమాట థియేటర్లకి. పైగా ఇంకా కొన్ని ఇష్యూస్ కూడా అయినాయిలే, మీకు ఐడియా ఉండే ఉంటుంది. పీవీఆర్కి ప్రొడ్యూసర్లకి పెద్ద గొడవలు అయినాయి. సో రిలీజ్ చేయడానికి చాలా హడావుడి చేశారంట. సో నార్త్లో రిలీజ్ చేయడానికి చాలా హడావుడి చేశారంట. దాన్ని రిలీజ్ చేయడానికి చాలా కొంచెం వర్క్ చేయాల్సి వచ్చింది. సో అది తర్వాత మళ్ళీ ఇష్యూ అయిపోయిందనమాట, నార్మల్ అయిపోయింది, రిలీజ్ అయింది. అందుకే టికెట్లు పీవీఆర్, సినీపోలిస్ అవన్నీ రేపు సినిమా అనగా ఈ రోజు పెట్టాడు అనమాట. అప్పటి వరకు థియేటర్లు ఇవ్వలే పీవీఆర్. మీరు గమనించున్నారో లేదో బుక్ మై షోలో. సో ఈ బ్యాక్ స్టోరీ అంతా జరిగిందనమాట. ఇంకా నెక్స్ట్ ఏమైంది, సినిమాకి వెళ్ళా, సినిమా థియేటర్కి వెళ్ళా, కూర్చుని సినిమా నాకు బ్యాక్ సీట్ దొరకలేదనమాట, ఫ్రంట్ సీటే దొరికింది. అంటే ఒక 4-5 rows తర్వాత మన సీట్ అనమాట. సో అక్కడ కూర్చున్నా, ఇంత దగ్గర నుంచి ఇలా చూడాలా థియేటర్లో అనుకుంటూ ఉంటే, అంటే మనం ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది అంటారు కదా. ఒకడు దేవుళ్ళ వచ్చి భయ్యా
మీరు వెనక్కి వెళ్తారా అని అడిగాడు అనమాట. సో వెళ్తాను భయ్య అన్నాను. సో ఆడి సీటు కూడా ఏమీ మూలకి ఇవ్వలేదు, ఎక్కడ ఇవ్వలేదు, కరెక్ట్గా సెంటర్లోనే ఉంది. బ్యాక్ సైడ్ కూడా సెంటర్లో. నిజంగా మనం ఏదైనా అనుకుంటే అది జరుగుతుంది అంటారు చూసారా, అది జరిగింది ఆ రోజు. ఈ అమ్మాయి వెనకాల సీట్ వస్తే బాగుండరా బాబు అనుకున్నాను. అలాగే ఆడు వచ్చి ఇచ్చాడు అనమాట, సీట్ ఇచ్చాడు. వెనక్కి వెళ్ళి కూర్చున్నా, హ్యాపీగా సినిమా చూసాను అనమాట. సినిమాలో సేమ్ కేజీఎఫ్ లాగా మనకి ఎలాగా కథ చెప్తా ఉంటాడో ఎవడో ఒకడు, అలాగే దీంట్లో కూడా ఒకడు కథ చెప్తా ఉంటాడు. సో స్టార్ట్ అవుద్ది సినిమా. సో సేమ్ ఇంచుమించు కేజీఎఫ్లో ఎలాగా భారీ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి ఇవన్నీ సేమ్ అలాగే ఉంటుంది. చాలా విజువల్లీ చాలా బేభత్సంగా చూపిస్తాడు. అది మనకి రామోజీ ఫిల్మ్ సిటీ అయినా చాలా బేభత్సంగా చూపిస్తాడు అనమాట. సెట్లు అంతా బేభత్సంగా వేసారు. అండ్ విఎఫ్ఎక్స్ కూడా బాగానే ఉంది. కానీ మీరు కోట సీన్ కానీ ఇవన్నీ చూసుకుని ఉంటే విఎఫ్ఎక్స్ అంత ఏమి బాగోదు, వాటికి విఎఫ్ఎక్స్ బాగోదు, మిగతాదంతా బేభత్సంగా ఉంటుంది. సో ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తే మూవీ ఎలా ఉంటుందంటే, అది మనం ఎడిక్ట్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఎలా అంటే ఒకసారి లో తీసుకొస్తాడు, మళ్ళీ ఒకేసారి పెంచుతాడు, మళ్ళీ లో చేస్తాడు, మళ్ళీ పెంచుతాడు, మళ్ళీ లో చేస్తాడు, మళ్ళీ పెంచుతాడు. ఇది మన సైకాలజీతో డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఎలా అంటే ప్రభాస్ని వాళ్ళ అమ్మ బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది అనమాట. మొత్తం ప్రభాస్ వాళ్ళ అమ్మ ఏం చెప్తే చేస్తూ ఉంటాడు. సో దానివల్ల ఎలా ఉంటుందంటే వాళ్ళ అమ్మ ఎస్ అంటే ఆడు ఫైట్ దిగుతాడు, నో అంటే ఆగిపోతాడు. బట్ మనకు ఎలా అనిపిస్తుంది, ఆడు ఫైట్కి వెళ్ళినప్పుడు మనకి ఒక హై వస్తుంది అనమాట. బీజిఎం ఇవన్నీ చూసి హై వస్తుంది. మళ్ళీ వాళ్ళ అమ్మ ఫైట్ చేయొద్దంటే మనం వెయిట్ చేస్తాం. సో అది మన సైకాలజీతో ఆడుకోవడం అంటారు దాన్ని. సో ఒకసారి పైకి తీసుకెళ్తాడు, మళ్ళీ కింద తీసుకొస్తాడు, మళ్ళీ పైకి లేపుతాడు. ఇమోషన్తో ఆడుకుంటారు నిజంగా చెప్పాలంటే. అదే మన సైకాలజీతో డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు బాగా అబ్జర్వ్ చేసి ఉంటే అది మనకి తెలుస్తుంది అనమాట సినిమాలో. సో ఒకసారి తీసుకెళ్తాడు, పైకి తీసుకెళ్తాడు, ఆ ఫైట్లు అవి చూసినప్పుడు, మన యాక్షన్ చూసినప్పుడు అబ్బాబ్బా ఏముంది అనిపిస్తుంది. మళ్ళీ వాళ్ళ అమ్మ నువ్వు అన్నప్పుడు మళ్ళీ కింద పడిపోద్ది, మళ్ళీ పైకి తీసుకొస్తుంది, మళ్ళీ అలా. సో అలాగా ఒక్కోటి చెప్తా ఉంటారు స్టోరీలో. ఇంకా ఎడిటింగ్ అంటే అబ్బాబ్బా ఏముందంటే మామూలుగా లేదు. యాక్చువల్లీ కేజీఎఫ్లో మనకు బ్రౌన్ కలర్ ఉంటుంది, దీనికి బ్లాక్ ఉంటుంది మొత్తం షేడ్. ఒకే ఒక్క సీన్ అబ్బా, ఏది శృతి హాసన్ వాళ్ళ ఫాదర్ సీన్ ఒకటి ఉంటుంది, అది ఒక్క సీనే మనకి కలర్లో కనిపిస్తుంది, మిగతా అదంతా మీకు బ్లాక్ అండ్ వైటే. అండ్ ఇంకా ఏంటంటే ఈ సినిమా మీకు ఎడిక్ట్ అవ్వడానికి కారణం చెప్పాను కదా, ఇంకా అదొక్కటే కాదు, మ్యూజిక్ ఒకటి, బీజిఎం మనకి సలార్ బీజిఎం మీరు వినే ఉంటారు. ఏంటది సాంగ్ ఉంది కదా, సూర్యుడే గొడుగు పట్టి వచ్చాడో భుజము తట్టి. సో ఆ సాంగ్ వింటే మంచి ఫీల్ ఉంటుంది. ఏంటి స్టార్టింగ్లో వస్తుంది, సూర్యుడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి అని సాంగ్ వస్తుంది. ఆ ఫీలు స్లోగా ఉన్న సాంగ్ మాత్రం ఎవరైతే పాట పాడారో చాలా బాగుంటుంది. ఆమె వాయిస్ చాలా బాగా పాడింది అనమాట ఆ పాట. ఇంకోటి మన మ్యాక్సిమం సీన్స్ లో ఈ మ్యూజిక్ వస్తూ ఉంటది అని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది. అది వింటున్నప్పుడు ఎప్పుడు హై వస్తూ ఉంటది అనమాట. ఆ డాల్బీ అట్మాస్ లో వింటున్నాం అనుకో మామూలుగా ఉండదు ఆ సౌండ్. సో ఇలాంటి ఎలిమెంట్స్ చాలా ఉన్నాయన్నమాట మూవీలో. ఇంకా కాకపోతే హీరోయిన్ కి చాలా తక్కువ రోల్ ఇచ్చారనమాట. శృతి హాసన్ ని ఏదో చూపించాలన్నట్టు చూపించారు, మొత్తం హీరో ఓరియంటెడ్ అండ్ దీన్ని ఏమంటారు, సేమ్ మనకి రాజులు ఎలా ఉంటారో సేమ్ అలాగే దాని తగ్గట్టే అప్పుడు రాజులు ఎలా పాలించేవారు అలాగే ఇప్పుడు ఇది మోడర్న్, దీన్ని ఏమంటారు, ఇప్పుడున్న కాలంలో ఒకవేళ రాజులు పరిపాలిస్తే ఎలా ఉంటది అలా ఉంటది అనమాట సినిమాలో. సో
కాన్సర్ అని ఒక ప్లేస్ క్రియేట్ చేయడం, అది రామోజీ ఫిల్మ్ సిటీ అయినా. సో అక్కడ ఎవరు ఎలా బతికారు అవి చూపిస్తాడు. వాళ్ళ 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 ఎంతమంది కమ్యూనిటీ ఉన్నారు, ఆ కమ్యూనిటీస్ ఎలా డెవలప్ అయినాయి, ఆ కమ్యూనిటీస్ గురించి ఒక్కోటి చెప్తాడు. సో ఇంకా ఇంకా డీటెయిల్ గా చెప్తే మొత్తం సినిమా స్టోరీ చెప్పేసినట్టు ఉంటది. సో మొత్తం వద్దు. సో ఇదనమాట. సో ప్రతిదీ మనకు చూస్తున్నప్పుడు ఆ విఎఫ్ఎక్స్ షాట్లు, కొన్ని సెట్స్ అవన్నీ చాలా రియలిస్టిక్ గా ఉన్నట్టే ఉంటాయి అన్నమాట. ఆ లైటింగ్ కానీ కొన్నిసార్లు లైటింగ్ మనకి సయాన్ లైటింగ్ ఉంటది ఆ బ్యాక్గ్రౌండ్ లో. సో ఎక్కువ కాకపోతే సినిమా ఎక్కువ కనిపించదు అనమాట మనకి. కలర్ ఇవంతా ఎక్కువ కనిపించదు. ఓన్లీ మీకు కొన్ని సీన్స్ లోనే కలర్ షాట్స్ కొన్ని కనిపిస్తాయి. ఆ కలర్ షాట్లు కూడా ఈ సయాన్ కలరే కనిపిస్తుంది. మిగతా అన్ని షాట్లు బ్లాకే, మొత్తం బ్లాకే, బూడిద కొట్టినట్టే మొత్తం. ఆ ప్రభాస్ చేసే పని కూడా అదే అనమాట. కోల్ మైన్ లో పని చేస్తాడు. సో దానికి తగ్గట్టే బ్లాక్ పెట్టారు మొత్తం. సినిమా అంతా బ్లాక్ తప్ప మీకు ఏం కనిపించదు, బూడిద అంటారు. ఇంత డబ్బులు పెట్టి మొత్తం బూడిదలో పోసి పన్నీరు అన్నట్టు. మరి ఆ బ్యాక్ డ్రాప్ కి తగ్గట్టు పెట్టారు, లేదా మన ప్రశాంత్ నీల్కి ఆ కలర్ అంటే ఇష్టము, ఏదో ఒక రీజన్ అయి ఉంటుంది. ఐదర్ థీమ్ తగ్గట్టు పెట్టాలని బ్లాక్ పెట్టే ఉండొచ్చు, లేదా ప్రశాంత్ నీల్కి బ్లాక్ అంటే పిచ్ అయి ఉండొచ్చు. సో ఈ రెండిట్లో ఏదైనా జరగచ్చు. అండ్ రవి బసూర్ గారి మ్యూజిక్ మనం ఎలాగో కేజీఎఫ్ లో చూసిందే. ఆయన అందులో డిసప్పాయింట్ చేయలేదు, ఇందులోనే డిసప్పాయింట్ చేయలేదు. బేవత్సంగా ఇచ్చాడు మ్యూజిక్ మాత్రం. ఇంకా మీ కామెడీ సీన్స్ అంటే కామెడీ దీంట్లో పెద్దగా ఏముండదు. ఆ సప్తగిరిని పెట్టారు కానీ పెద్దగా అక్కడ అంత స్కోప్ ఏం లేదు కామెడీకి. ఏదో కొంచెం కొంచెం ఉంటుంది అంతే. ఏదో ఉంది, పేరుకుంది కామెడీ అనేది. అంటే ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అంటారు చూసారా, జస్ట్ ఇలా జల్లుతాడు అంతే కామెడీని, కొంచెం లిటిల్ బిట్. అండ్ మిగతాదంతా మ్యాక్సిమం యాక్షనే అనమాట. ఫైట్లు, మాటలు, స్టోరీ టెల్లింగ్, దీని మీదే మొత్తం ఉంటుంది. బిగ్ బిగ్ సెట్స్, ఇవే అంతా. ఇదంతా సినిమా అంతా ఇదే. అండ్ ఈసారి మన తెలుగు యాక్టర్స్ కొంచెం ఎక్కువ మంది కనిపించారు దీంట్లో. ఆయన షార్ట్ ఫిల్మ్ లో గట్టా చేసేవాడు, ఎవరు ఆయన పేరేంటో గుర్తురావట్లేదు కానీ శ్రీ చైతన్య యాడ్లు గట్టా మాట్లాడినట్టు వైవాహర్ష దాంట్లో చేశాడు. తర్వాత షార్ట్ ఫిల్మ్స్ ఎక్కువ చేశాడు ఆయన. ఆయన ఒక పాత్ర చేశాడు. మళ్ళీ ఎవరు జగపతి బాబు ఒక మెయిన్ లీడ్ ఉంటుంది, సప్తగిరి ఉన్నాడు, ఇంకా మన ప్రభాస్ ఉన్నాడు. ఎక్కువ ఈసారి ఏమైందంటే ఎక్కువ మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు, కనెడియన్స్ కూడా ఉన్నారు, కానీ మన వాళ్ళని కొంచెం బాగానే పెట్టారు ఈసారి సినిమాలో. ఇంకా ఇంకేమున్నాయి సినిమాలో చెప్పాల్సిన మీకు. ఇంకా దానికి ఇంకా పార్ట్ ఇది ఓన్లీ ఎంత స్టోరీ చెప్పినా నాకు తెలిసి చెప్పాలంటే ఇంకా పెద్ద స్టోరీ నాకు తెలిసి 4 hours కి వెళ్ళిపోతుంది స్టోరీ నిజంగా. సినిమా తీస్తే కనుక కరెక్ట్ గా ఇంకా ఎక్స్టెండ్ చేస్తే 4 hours కి వెళ్ళిపోతాను. కానీ 4 hours జనాలు ఎవరు కూర్చుంటారు థియేటర్లో? అంతసేపు కూర్చోలేం. సో దాన్ని కట్ చేసి ఉంటారు, లేదా సెకండ్ పార్ట్ లో చూపిద్దామని అక్కడతో ఆపేశారు అనమాట సినిమా. సో నెక్స్ట్ పార్ట్ లో ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ పార్ట్ అయితే చాలా బీభత్సంగా తీశారు, సీజ్ ఫైర్. సెకండ్ పార్ట్ ఏంటది, సో సలార్ సెకండ్ పార్ట్ ఏమో శౌర్యంగా పర్వం అనమాట. సో అందులో ఇంకా చూపిస్తాడు అనమాట డీటెయిల్ గా. నాకు తెలిసి తర్వాత ఎవడు రాజు అవుతాడు ఏంటి అనేది ఒక హై ఫీల్ వస్తూ ఉంటది అనమాట ఈ సినిమా అంతా మనకి. ఒక ఇంటర్వెల్ దగ్గరికి వచ్చేసరికి చాలా హై ఫీల్ తీసుకొస్తానే ఉంటాడు. అప్పటి వరకు మామూలుగా వెళ్తా ఉంటుంది సినిమా, ఇంటర్వెల్ దగ్గరికి వచ్చేసరికి ఎక్కడికో వెళ్తా ఉంటది సినిమా. చెప్తున్నాను కదా, ఒకసారి లో వెళ్తుంది, ఒకసారి పైకి వస్తుంది, మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ పైకి వస్తుంది. సో ఇలా పైకి కిందకి వెళ్తా ఉంటది అనమాట. నిజంగా ఇది మన ఎమోషన్స్ ఆడుకోవడమే నిజం చెప్పాలంటే. సో ఇలా జరుగుతూ ఉంటుంది సినిమా పై మన.
అండ్ ఇంకా ఏంటంటే సినిమాలో యాక్టర్స్ సేమ్ మన కేజీఎఫ్ లో ఎలాగో దేవుడిని ఎలా చూపించాడు, ఇందులో కూడా దేవుడు ఒక క్యారెక్టర్ చూపిస్తాడు, దేవుడు అనేవాడిని చూపిస్తాడు. మళ్ళీ ఆ సెంటిమెంట్, అమ్మ సెంటిమెంట్ ఉంది, అది గమనించా. ఇంకా ఇంకా ఏముంది, ఆ సెట్లు పెద్ద పెద్ద సెట్లు కేజీఎఫ్ లో ఎలా ఉన్నాయి దీంట్లో కూడా అలాగే ఉంటుంది. సో ఇవన్నీ సిమిలారిటీస్ కనిపిస్తాయి మీకు ప్రశాంత్ నీల్ సినిమాలో. సో అది ఇంకోటి ఏంటంటే ఉగ్రంలో కొన్ని సీన్స్ ఇందులో పెట్టడం జరిగింది. ఇంచుమించు ఉగ్రం కొన్ని సీన్లు ఉంటాయి, అవి ఇందులో ఉన్నాయి అనమాట యాజ్ టీజ్ గా. సో ఎందుకంటే అతని ఫస్ట్ సినిమా అంట, మేబీ దాని మీద ఇంట్రెస్ట్ ఉండి ఆ సీన్లు దీంట్లో యాడ్ చేశాడు. మరి ఇంకా దేని గురించి యాడ్ చేశాడో మనకు తెలీదు. ఫుల్ ఇంటర్వ్యూ అయితే నేను చూడలేదు, అది ఫుల్గా చూస్తే నాకు అర్థం అవుతుందేమో. ప్రశాంత్ నీల్ ఇంటర్వ్యూ ఏదో వచ్చింది కదా, సో అదనమాట. ఇంకా మీరు కూడా కామెంట్స్లో చెప్పండి, మీరు ఎలా ఎక్స్పీరియన్స్ చేశారు, ఈ సినిమా ఎలా ఉంది అనేది. అండ్ ఫస్ట్ డే చూసినప్పుడు ఒకలా అనిపించింది, సెకండ్ డే చూసినప్పుడు డాల్బీ అట్మాస్లో చూసాను కదా, ఇంకా బేవచ్చంగా ఉంది సినిమా, మామూలుగా లేదు. ఆ సౌండ్ ఎఫెక్ట్లు ఇంకా మెంటల్ వచ్చింది, మామూలుగా కాదు. గోల గోల చేసింది థియేటర్లో. ఆ గోలకి మొత్తం అందరూ, అది మల్టీప్లెక్స్ అయినా జనాలు ఎవరో కామగలేరు, అందరూ గోల చేస్తానే ఉన్నారు. మల్టీప్లెక్స్ లో కూడా ప్రశాంతత లేదనమాట, ఎక్కడైనా గోలే. సో చెప్తున్నాం కదా, ఆ మ్యూజిక్ ఒకటి అండ్ హైస్ అండ్ లోస్ ఇన్ ద మూవీ విల్ మేక్ యూ అడిక్ట్ టు దట్ మూవీ. ఏంటంటే ఆ మ్యూజిక్ వల్ల మళ్ళీ ఏదైతే మనల్ని ఒకసారి సీన్ కొంచెం తగ్గినట్టు చూపించడం, మళ్ళీ పైకి తీసుకెళ్ళినట్టు చూపించడం, అదే ఫైట్ చేస్తున్నట్టు చూపించడం, ఇవన్నీ చూడడం వల్ల మనకి ఏంటంటే ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాం సినిమాకి, చాలా డీప్ గా కనెక్ట్ అయిపోతాం సినిమాకి. సో అదనమాట. సో సినిమాకి కనెక్ట్ అయ్యేలా చేయడంలోనే డైరెక్టర్ యొక్క దాన్ని ఏమంటారు, డైరెక్టర్ యొక్క పనితనం తెలుస్తుంది. సో జనాల్ని సినిమాకి కనెక్ట్ జనాల్ని సినిమాకి కనెక్ట్ అయ్యేలా చేయాలి. అలా కనెక్ట్ అవ్వలేదనుకో, ఏదో ఒక ఎమోషన్తో కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అవ్వకపోతే సినిమా బాగాలేదు అంటారు జనాలు, ఓకేనా? సో సినిమాకి ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తారు. ఐదర్ మీకు ఫాదర్ ఎమోషన్, యానిమల్లో ఫాదర్ ఎమోషన్ చూపిస్తాడు, ఇందులో మదర్ అండ్ ఫ్రెండ్షిప్ ఎమోషన్ రెండు చూపిస్తాడు. అండ్ ఇంకా నెక్స్ట్ ఏంటి, కొన్ని సినిమాల్లో లవ్ చూపిస్తారు, కొన్ని సినిమాల్లో సెక్స్ చూపిస్తాడు. అలా ఏదో విధంగా కొన్ని సినిమాల్లో కామెడీ చూపిస్తాడు. అలా ఏదో విధంగా జనాలు కనెక్ట్ చేస్తారండి. సో ఈ కనెక్ట్ చేయడంలోనే ఎవడెంత తోపో దాన్ని బట్టే సినిమా డిసైడ్ అయిపోద్ది. సో సినిమా డిసైడ్ అవ్వాలంటే ఈ అన్ని ఫ్యాక్టర్స్ చూసుకోవాలన్నమాట. జనాల్ని ఎలాగ మన సినిమాకి కనెక్ట్ చెయ్యాలి అనేదే ఇక్కడ పాయింట్ అనమాట. సో ఎవడైతే జనాల్ని వాడి స్క్రిప్ట్తో కనెక్ట్ అయ్యేలా చేస్తాడో, స్క్రిప్ట్లో ఎంత పర్ఫెక్ట్గా రాసుకుంటాడో అండ్ స్క్రీన్ ప్లే చూసుకుంటాడో, ఇవన్నీ చూసుకుని ఎలా అయితే జనాలు కనెక్ట్ అవుతారో అప్పుడే ఆ సినిమా బేవత్సమైన హిట్ అవుతుంది. మెయిన్ రీజన్ సినిమా హిట్ అవ్వడానికి జనాలు కనెక్ట్ అయ్యారా లేదా. మీరు రొటీన్ స్టోరీ తీసినా మీరు ఎప్పుడన్నా గమనించలేదు, జనాలు ఆ ఇమోషనల్ కనెక్ట్ అయ్యారా లేదా, ఇమోషనల్గా కనెక్ట్ అయ్యారా లేదా, అది చూడాలన్నమాట. అది ఈ సినిమాలో అది ఉందన్నమాట, అది తెలుసుకోండి. యానిమల్ కూడా అంతే, జనాలు ఇమోషన్గా కనెక్ట్ అవుతారు, ఓకే? సో దాన్ని బట్టి సినిమా డిసైడ్ అవుద్ది, ఓకే? అదనమాట సలార్ గురించి. ఇంకా డీటెయిల్గా చెప్పేది అయితే ఇంకేం లేదు. సో ఇంతటితో ఎండ్ చేద్దాం అయితే, ఓకే? మళ్ళీ నెక్స్ట్ శౌర్యంగ పర్వం వచ్చినప్పుడు లేదా వేరే ఇంకేమైనా మంచి సినిమాలు చూసినప్పుడు మళ్ళీ రివ్యూ చేద్దాం. సో ఇప్పుడు మన ఎవరిది ఏదో సినిమా రాబోతుంది, డెవిల్ అని, మంత్ ఎండ్, చూద్దాం అది ఎలా ఉంటుందో. అది కూడా సినిమా బాగుంటే నాకు నచ్చితే అది కూడా రివ్యూ చేస్తా. సో నెక్స్ట్ ఇంకా చాలా వీడియోస్తో వస్తాను మీ ముందుకు, మనతో కనెక్ట్ అయ్యి ఉండండి. స్టే ట్యూన్, కామెంట్ చేయండి మీరేమనుకున్నారు ఈ సినిమా గురించి. స్టే ట్యూన్, ఓకే, బాయ్.